మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను హెచ్ఎం అర్చన ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు. దాతలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాటు సొంత ఖర్చులతో పాఠశాలను అభివృద్ధి చేసి చక్కటి విద్యాబోధన అందిస్తున్నారు. వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న హెడ్ మాస్టర్ అంకిత భావాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆమె ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5 ఉపాధ్యాయులు ఎంపిక కాగా తెలంగాణ నుండి ఎంపికైన ఇద్దరిలో అర్చన ఒకరు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. విద్యార్థులకు అన్నీ చేయాలనేటువంటి సదుద్దేశంతో సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ అవార్డు అందుకోవడానికి మూల కారణమైనటువంటి మా గ్రామ సర్పంచ్ అయినటువంటి కళ్యాణి అశోక్ గారికి, మా చైర్మన్ వినోద్ గారికి, మరి మా గురువులు మా పర్వ సత్యనారాయణ సార్ గారికి, మా డిఈఓ గారు, జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఈ పాఠశాల ఈ స్థాయిలో ఉండడానికి మా గ్రామంలో ఉన్నటువంటి దాతలు కూడా ఉన్నటువంటి సంగనపట్ల రాజేంద్ర ప్రసాద్ గారు దీని మూల స్తంభం. సార్ మా పాఠశాలలో ఏమీ లేని సమయంలో విద్యార్థులకు అన్నీ చేయాలనేటువంటి సదుద్దేశంతో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మాకు ఇప్పించారు. మరి దాన్ని బేస్ చేసుకొని మేము ఈ స్కూల్ని ఈ స్థాయికి తీసుకురాగలిగినాము. మా గ్రామం తరపున సార్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ అవార్డును కారణం చేసుకొని మా విద్యార్థులకు మరింత బాధ్యతగా సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం సార్. సెప్టెంబర్